శ్రీగురుభ్యో నమ. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాదివరాహలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానం ఇభరాజముఖం నమామః. అమరీ కబరీ భారభ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీచరణపంకజం ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారు జనమందారం వందేకం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమస్మరణాద్ భవేత్. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈశావాస్య ఉపనిషత్తుని మనం అధ్యయనం చేస్తూ అందులో భాగంగా శంకర భగవత్పాదులు ఉపనిషత్తుకి ప్రారంభంలో మనకి అందించినటువంటి సంబంధ భాష్యాన్ని మనం అధ్యయనం చేసి అందులో ఉన్న ముఖ్య విషయాలు నేర్చుకోవటం కానీ దాన్ని అవగాహనలోకి తెచ్చుకోవటం కానీ ఈ ప్రయత్నంలో ఉన్నాం. అందులో భాగంగానే మొట్టమొదటగా మనం శాంతి మంత్రాన్ని కూడా పఠించాం. ఆ శాంతి మంత్రాన్ని ఒక్కసారి మళ్ళీ మనం చెప్పుకుందాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఎప్పుడు ఈశావాస్యోపనిషత్తు అధ్యయనానికి ప్రారంభించి పుస్తకం చేతికి తీసుకుని పేజీలు తిప్పుతాము, మొదలు పెడతాము, అప్పుడు ప్రారంభంలో ఈ శాంతి మంత్రం పఠించాలి అని. ఈ శాంతి మంత్రం పఠిస్తే 3 రకాలైనటువంటి దోషాలు కూడా పోవాలి అని మనకి మనసులో ఒక దృఢమైనటువంటి విశ్వాసం ఏర్పడాలి. ఏదైనా అవి నిజంగా పోయాయా పోలేదా ఇలాంటి కుశంకలు కాదు కావాల్సింది. ఏదైనా ఒక విషయాన్ని మనం నిర్వహించదలుచుకున్నప్పుడు స్వచ్ఛమైన మనసుతో దాన్ని కొనసాగించాలనుకున్నప్పుడు అటువంటి అంతటి స్వచ్ఛమైన మనస్సే మనకు ఉండాలి. దానికి బలాన్ని ఇచ్చేటటువంటి విధానం అనాది నుంచి మన పెద్దలు చెప్పారు. నువ్వు ఏ పని చేయటం ప్రారంభించడానికైనా ముందు శాంతి మంత్రం పఠించు. దానివల్ల 3 రకాలైన దోషాలు పోతాయి. ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతికమైనటువంటి దోషాలు ఉపశమిస్తాయి. అవి ఉపశమిస్తేనే కానీ నీ యొక్క బుద్ధి సంపూర్ణంగా నేర్చుకోదలుచుకున్న విషయం మీదకి లగ్నం కాదు. అంతే తప్ప వాటిని గురించి ఏదో ఒక గొంకో నీ మనసులో ఉండి ఒక పక్క నువ్వు ఈ ప్రయత్నం ప్రారంభిస్తే దానివల్ల సంపూర్ణ ఫలితం నువ్వు పొందలేవు. కాబట్టి ఎప్పుడైనా సరే శాంతి మంత్ర పఠనం చాలా ముఖ్యం. ఆ 3 రకాలైనటువంటి దోషాలు ఏమిటివి? ఆధ్యాత్మిక అంటే మన శరీరానికి ఏవైనా ఇబ్బందులు, జ్వరము, రోగము, నొప్పులు ఇలాంటివి ఏమైనా రావచ్చు. అవి ఉపశమించుగాక. ఆధ్యాత్మిక దోషాలు ఉపశమించుగాక. ఆది భౌతిక, ఇప్పుడు ఇదిగో ఈ సర్పాలు, పులులు, ఇలాంటి చోరులు ఇలాంటి దోషాలు ఉంటాయి. అవి కూడా ఉపశమించుగాక. ఆది దైవిక మన చేతుల్లో లేదు. ఏమిటి? పెద్ద పెద్ద తుఫాన్లు, భూకంపం ఇలాంటివి కూడా వస్తాయి. అవి దైవికంగా వచ్చేవి, దానికి ఎవరేం చేయలేరు. ఈ 3 రకాలైన దోషాలు కూడా ఉపశమించి నేను చేసే ప్రయత్నం నాకు సరి అయినటువంటి సమ్యక్ ఫలితాన్ని ఇచ్చుగాక అని మనసులో ఆశంసిస్తున్నాం, అభిప్రాయపడుతున్నాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ
పూర్ణమేవావశిష్యతే. ఈ మంత్రవర్ణానికి మనం చక్కటి వివరణ ఇంతకుముందు ఎపిసోడ్లలో చెప్పుకున్నాం. అయినా ఒక నూతనంగా ఒక చిన్న ఆలోచన ఇలా కూడా అనుకుంటే బాగానే ఉంటుంది అనే ఒక అభిప్రాయం ఏర్పడితే అది ఎలా ఉంటుంది అంటే, ఈ శ్లోకంలో మనం బయట నుంచి వేరే ఏ విధమైనటువంటి ఇవి తెచ్చుకోవద్దు. ఏంటవి? ఇతరమైనటువంటి శ్లోకాల నుంచి కొన్ని పదాలు తీసుకొచ్చి అక్కడ పెట్టి వాటి అర్థాన్ని దీంతో కూడా కలిపి చెప్పుకోవటం. అది కేవలం శ్లోకంలో ఉన్నటువంటి పాదాలు, శ్లోక పాదాలు, వాక్యాలతోటే అర్థం చెప్పుకుందాం. అలా చెప్పుకున్నా కూడా మనకి సరైన అర్థమే లభిస్తుంది. అది అందులో ఉన్న విశేషం. ఎలా చెప్పుకుంటాం? మొట్టమొదట ఏమంటుంది మంత్రవర్ణం? పూర్ణం అధహ. అధహ అనే శబ్దానికి అర్థం అది చెప్పుకున్నాం. అది పూర్ణము. బాగానే ఉంది, ఒప్పుకో. అది పూర్ణం. ఇందులో విభేదించాల్సిన విషయం ఏమీ లేదు. అనువృత్తి తెచ్చుకోవాల్సింది ఏమీ లేదు. ఇంతకుముందు ఏం చెప్పుకున్నామంటే అది అంటే పరమాత్మ అని అర్థం చెప్పుకున్నాం. నీకు ఎవరిచ్చారయ్యా పరమాత్మ అని అర్థం చెప్పుకోమనే అధికారము అని ఎవరైనా అంటారేమో. అబ్బే అదేం కాదండి, మేము ఒప్పుకున్నాం, మాకేమీ అనువృత్తులు అక్కర్లేదు, అది పూర్ణము. అప్పుడు మనసులో ఏమనుకుంటున్నాం? ఓహో, అక్కడ పూర్ణమైంది ఒకటి ఉందన్నమాట. ఈ విషయాన్ని ఇలా ఉంచి దీంట్లో నుంచి ఇంకొక విషయాన్ని నేను ఇప్పుడు మీ ముందుకు తీసుకొస్తాను, మనవి చేస్తాను. మనం సంబంధ భాష్యం చదువుతూ ఆత్మ యొక్క యాథాత్మ్య స్థితికి 6 లక్షణాలు చెప్పారు భగవత్పాదులు. ఈ పూర్ణమదః అనే వాక్యం ఆ 6 లక్షణాల్లో ప్రతిఫలిస్తోంది. ఇది అద్భుతమైన విషయం. సరే, ఇది ఇలా ఉంచుదాం. పూర్ణమదః, అది పూర్ణము, ఒప్పుకున్నాం. అది అంటే ఏదో తెలుస్తుందిలేండి, ఇంకా మీరు పూర్తిగా చెప్పలేదు కదా మీ స్టేట్మెంటు. ఆ తర్వాత మాకు అదే తెలుస్తుందిలే అని మేము ఊరుకోం. పూర్ణమదః అన్నారు, బాగుంది. తర్వాత వెంటనే ఏమన్నారు? పూర్ణమిదం, ఇది కూడా పూర్ణమే అని కాకుండా 2 సార్లు చెప్పినప్పుడు, 2 వాక్యాలు చెప్పినప్పుడు పూర్ణం అనేది అక్కడ చెప్పి ఇక్కడ చెప్తే కూడా అనే మాట చెప్పుకోవటంలో అది వాక్యాన్ని బట్టి వచ్చే అనువృత్తే తప్ప ప్రత్యేకించి అక్కడి నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇది కూడా పూర్ణమే. ఓహో, మీరు 2 పూర్ణాలని గురించి చెప్తున్నారు. మొదటి వాక్యంలో అది పూర్ణం అన్నారు, రెండవ వాక్యంలో ఇది పూర్ణం అన్నారు. సరే, చెప్పండి ఇంకా ఏం చెప్తారో చూస్తాం. మాకేమైనా అనుమానాలు వస్తే అప్పుడు అడుగుతాం. ఏం చెప్తారు మీరు? పూర్ణాత్ పూర్ణం ఉదచ్యతే, 3వ మాట చెప్పారు. పూర్ణం నుంచి పూర్ణమే వస్తుంది అన్నారు. ఉద్భవిస్తుంది, ఉద్భవిస్తుంది అనే మాట మేము చెప్పాం. ఉదచ్యతే, వస్తుంది. పూర్ణంలో నుంచి పూర్ణమే వస్తుంది, పోనీ ఉద్భవిస్తుంది అని చెప్తాం. పూర్ణం నుంచి పూర్ణమే ఉద్భవించింది, బాగానే ఉంది. మొదటి వాక్యంలో పూర్ణం అన్నారు, రెండవ వాక్యంలో పూర్ణం అన్నారు, ఇప్పుడు 3వ వాక్యంలో అంటే ఇతర పదాలేవి అనువృత్తి తెచ్చుకోకుండా మనం చెప్పుకుంటున్న అర్థం. 3వ వాక్యంలో ఏమంటున్నారు మీరు అంటే పూర్ణం నుంచి పూర్ణమే వస్తుంది. ఓహో, ఇప్పుడు అర్థమైందండి. మొదట పూర్ణం ఒకటి ఉంది, తర్వాత రెండవ పూర్ణం వచ్చింది. ఈ 2 పూర్ణాల మధ్యలో 2 వేరువేరుగా ఉన్నాయా అనే సందేహాన్ని పోగొట్టి ఇప్పుడు మీరేం చెప్తున్నారు? పూర్ణం నుంచి పూర్ణమే వస్తుందయ్యా. ఇది అందులో నుంచి, ఓహో, ఒక దాంట్లో నుంచి ఇంకొకటి రావటం అనేది మాకు లోకంలో ఒక అనుభవం ఉందండి. ఉదాహరణకి అనువృత్తులు వద్దనుకున్నాం, సరే తీసేయి. వ్యాకరణ నియమం ప్రకారమైన ఒకటి, ఈ రెండింటిలో 2 వస్తువులు మీరు చెప్తున్నప్పుడు ఈ రెండింటికి ఏదో ఒక సంబంధం ఉండాలి, కార్యకారణ సంబంధం. ఒకటి కారణం అయితే ఇంకొకటి కార్యం. మీరు ఈ చెప్పిన 3వ వాక్యంలో పూర్ణాత్ పూర్ణముదచ్యతే, పూర్ణం నుంచి పూర్ణమే వస్తుందయ్యా, అపూర్ణం అపరిపూర్ణాలు రావు. ఇది బాగానే ఉంది. ఇప్పుడు 2 పూర్ణాలని చెప్పిన దాన్ని మీరు సమర్థించుకున్నారన్నమాట. సరే, కానీ మా మనసులో ఇప్పుడు మిమ్మల్ని ఏమని అడగాలి? ఇప్పుడు 2 నిజమేనంటారా? 2 పూర్ణాలు ఉన్నాయంటారా? దీనికి ఇతర వ్యాఖ్యలు ఏమీ అక్కర్లేదు, అనువృత్తులు కూడా అక్కర్లేదు. 2 పూర్ణాలు నిజమేనంటారా?
మీకు ఇంకా శ్లోకంలో ఇంకో రెండు పాదాలు ఉన్నాయి కదా, మీ చేతుల్లోనే ఉంది ఏం చెప్పవలసింది. ఇప్పుడు మాకు అనుమానం వస్తుంది లోపల, అది పూర్ణమే ఇది పూర్ణమే, పూర్ణం నుంచి పూర్ణం వచ్చింది అంటే రెండు పూర్ణాలు మా కళ్ళకు ఎదురకుండా కనపడుతున్నాయి అంటే మాకు మీరు రెండు పూర్ణ వస్తువుల్ని చూపిస్తున్నారు. సరే, నువ్వు అంత ఆ పరిస్థితి వరకు తీసుకొచ్చి నీ ఆలోచన ఉన్నావు. ఇప్పుడు మేము ఇంకో మాట చెప్తాం విను. ఇది ఇక ఫైనల్. ఇంకా దీంతో నీ సందేహం అంతా పటాపంచలైపోవాలి. ఏమని చెప్తారండి? పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. పూర్ణస్య పూర్ణమని నువ్వు అనుకుంటున్న దాంట్లో నుంచి పూర్ణాన్ని ఆదాయ తీసేసుకుని పూర్ణమేవ అవశిష్యతే, పూర్ణమే మిగులుతుంది. ఏ పూర్ణం మిగులుతుందండి? మొట్టమొదట పూర్ణమదహ అన్నారు. ఆ పూర్ణంలో నుంచి పూర్ణం ఇదం అన్నారు. ఈ పూర్ణం ఇదం అని చెప్పబడిన పూర్ణం ఆ పూర్ణాన్ని లోపలికి లాగేసుకుని ఇదం అనే పూర్ణం మిగులుతుందంటారా? అది వాక్యానికి అన్వయం కాదు. నువ్వు ఒక వాక్యాన్ని భాషకి, ఏ భాషకైనా ఒక పద్ధతి అంటూ ఉంటుంది కదా. ఆ పద్ధతి ప్రకారం చూస్తే మొట్టమొదట మేమేం చెప్పాం? పూర్ణమదహ అన్నాం. రెండో వాక్యంలో ఏం చెప్తున్నాం? పూర్ణాత్ పూర్ణముదచ్యతే. మేము మొదట చెప్పిన పూర్ణం నుంచి రెండో పూర్ణం నుంచి ఇదం పూర్ణం అనే దాంట్లో నుంచి మొదటి పూర్ణం వస్తే వాక్యం అలా చెప్పం మేము. కాబట్టి పూర్ణాత్ పూర్ణముదచ్యతే అంటే అర్థం మేము ఏం చెప్పాలి? మొదట చెప్పబడిన పూర్ణంలో నుంచి రెండవ పూర్ణం వచ్చింది అనే అర్థం చెప్తాం. అదే సరైన పద్ధతి, భాషా మర్యాద అది. ఇప్పుడు మేమేం చెప్తున్నాము? ఇంకా ఇందులో నీకు అనుమానం ఉండక్కర్లేదు. నీకు లోపల అనుమానం ఉంది, రెండు పూర్ణాలు ఉన్నాయా అని. లేవు. పూర్ణస్య పూర్ణమాదాయ, తనలో నుంచి ఏ పూర్ణం వచ్చిందో ఆ పూర్ణం యొక్క పూర్ణత్వాన్ని ఆదాయ తీసేసుకుని పూర్ణమే అవశిష్యతే. ఇప్పుడు రెండు పూర్ణాలు పోయినాయా, రెండు ఉన్నాయా అనే ఆలోచనలో పోయినాయండి. రెండు పూర్ణాలు అనే ఆలోచన లేదు. ఏదైతే బయటకు వచ్చిందో దాన్ని మళ్ళీ మొదటి పూర్ణం లోపలికి లాగేసుకుంది. ఇది ఈ మంత్రవర్ణానికి ఇతర పదాలతో అపేక్ష లేకుండా మనం వ్యాఖ్యానం చెప్పుకుంటే ఇంత అద్భుతంగా, ఇంత మధురంగా, ఇంత ఆనందప్రదంగా ఉంటుంది. సరే, మరొక్కసారి ఈ శ్లోకాన్ని అంటే శాంతి పాఠాన్ని చెప్పుకుందాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఇప్పుడు సంబంధ భాష్యంలో శంకర భగవత్పాదులు వ్యక్తపరిచిన ఆ అభిప్రాయాన్ని ఒక్కసారి ఒక అర నిమిషంలో మళ్ళీ మనం రీక్యాప్, పునశ్చరణ చేసుకొని తర్వాత భాష్యంలోకి వెళ్ళాలి. ఎందుకంటే ఇంతకు పూర్వం జరిగింది ఒకసారి గుర్తుకు తెచ్చుకోవటం, అది పాఠశాలల్లో కూడా ఉపాధ్యాయులు చేసే పని అదే కదా, పునశ్చరణ. అది అవసరం. ఎంతవరకు పునశ్చరణ? ఆ ఘట్టం ముగిసేదాకా. అది ముగిసి ఇంకో దాంట్లోకి వస్తే అక్కడ ఇంకొక అధ్యాయం మొదలవుతుంది. సర్గలు, కాండాలు, మరి స్కంధాలు, ఇవన్నీ ఈ విభజన కథ అంతా ఒకటే, కానీ కాండలు ఉన్నాయా లేదా? 6 కాండలు. అలాగా ఏ కాండ కాకండే ఇది జరిగినంతకాలం, అంటే సంబంధ భాష్యాన్ని చెప్పుకున్నంతకాలం ఇది ఒక యూనిట్గా మనం తీసుకుంటాం. ఎందుకండి ఇది అంటే, ఇది మన యొక్క ఆలోచనలో బాగా ముద్రపడిపోవాలి. అప్పుడే ఇది సామాన్యమైన విషయం కాదు. తేలిగ్గా ఇప్పుడు విని, ఒక నిమిషంలో విని, ఈ చెవితో విని ఈ చెవితో వదిలేసే విషయం కాదు ఇది. ఇది జీవితానికి పరమావధి. మానవ జీవితానికి ఇదే లక్ష్యం, ఇంతకంటే వేరే లక్ష్యం లేదు. ఉందని నిర్దేశించుకుంటే అంతకంటే వెర్రితనం ఇంకొకటి ఉండదు. సరే, శంకర భగవత్పాదులు ఏం చెప్పారు అంటే, ఈ ఆత్మ అనేది ఉందయ్యా, దానికి కర్మలతో సంబంధం లేదు, కర్మశేషం కాదది. దానికి యాథాత్మ్యం ఉంది. ఆ యాథాత్మ్య లక్షణాలు ఒకసారి చెప్తాం, మళ్ళీ గుర్తు చేసుకో. అవి ఏమిటి అంటే శుద్ధత్వం, అపాప విద్ధత్వం, ఏకత్వం, మరి నిత్యత్వం,
అశరీరత్వం, అశరీరత్వం, సర్వగతత్వం. ఈ 6 లక్షణాలు పరమాత్మ, అది ఆత్మ యొక్క లక్షణాలయ్యా. ఇవి కర్మలతో విరుద్ధత, ఇవి సంబంధించి ఉండవు అని చెప్తూ నువ్వు ఇంకా అనుకుంటున్నావు ఏమనంటే మేము సంపాదించేద్దామని ఏదో రకంగా ఆత్మని నేను సంపాదించుకోగలనండి అని నువ్వు ఒక ఆలోచనలో ఉన్నావు. బాగానే ఉంది, నీకు అది బాగా అలవాటైంది. ఒక పని చేయటం, ఓ ఫలితం సాధించుకోవటం, ఒక యజ్ఞం చేయటం, స్వర్గం సంపాదించుకోవటం బాగా అలవాటైంది. అది 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 ఉత్తమమే, అది ఉండాల్సిందే. దానిని ఎవ్వరూ విమర్శించరు, ఎవరు కాదనరు. ఇప్పుడు ఏం చెప్తోంది ఉపనిషత్తు? శంకర భగవత్పాదులు అవినియుక్త అనే శబ్దం ప్రయోగించడంలో నీ దృష్టిని ఇంకొంచెం పైకి తీసుకెళ్ళటమే తప్ప అసలు మూలాల్ని వదిలేయమని కాదు. సరే, మరి ఇప్పుడు ఏం చెప్తారండి? అది ఆత్మ అనేది ఉత్పాద్యం కాదు, అలాగే వికార్యం కాదు, ఆప్యం కాదు, సంస్కార్యం కాదు, కర్తృభోక్తృ రూపం కూడా కాదు. అవి ఉన్నాయి, అలా సాధించగలం అనుకుంటే కర్మశేషత్వం వచ్చి పడిపోతుంది. కాబట్టి ఇది ఆత్మ యొక్క యాథాత్మ్య స్థితి. ఇదంతా ఆయన చెప్పిన 3వ పాయింట్ ఇది. అసలు మీకు ఒక విషయం చెప్తానని శంకర భగవత్పాదులు ఒక పర్ఫెక్ట్గా ఒక డిక్లరేషన్ ఇచ్చేస్తున్నారు. ఏమని అంటే, నీ మొత్తం అన్ని ఉపనిషత్తులే కాదు, భగవద్గీత కూడా ఆత్మ యొక్క యాథాత్మ్య నిరూపణాన్ని కోసమే వచ్చినాయి, వాటి కోసమే ప్రయత్నం చేస్తాయి, దాన్నే బోధిస్తాయి అని స్పష్టంగా చెప్పేశారు. ఇంకా మనకి ఏ విధమైనటువంటి అనుమానం లేదు. ఇది ఇంతవరకు మనం ఏం చేశాము అంటే సంబంధ భాష్యంలో 2 పారాగ్రాఫ్లు చదివాం. ఇంతవరకు చెప్పారు, బాగానే ఉందండి. మరి అలాంటప్పుడు 39 అధ్యాయాల వరకు ఉపనిషత్తు కర్మలు, విహితమైన వేద విహితమైన కర్మలు, వాటి నిర్వహణ విధానం, వాటి వల్ల వచ్చే ఫలితాలు ఇవన్నీ ఎందుకు చెప్పిందండి అని నువ్వు అడుగుతావని శంకర భగవత్పాదులకి తెలుసును. ఆయన ఇప్పుడు అది ఎందుకు, ఏ విధంగా, ఏ ప్రయోజనాన్ని ఆశించి అవి విధించబడ్డాయో వాటికి జవాబు చెబితేనే కానీ మనకి ఇప్పుడు ఇంతకుముందు మొదటి 2 పేరాల్లో చెప్పిన ఆత్మ యొక్క యాథాత్మ్యం మీదకి మన దృష్టి పోదు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేయాలి? ఆత్మ యొక్క యాథాత్మ్యం మీదకి మన దృష్టిని తీసుకెళ్ళాలి అంటే మనం చేసేది సత్యమే, నిజమే, యథార్థమే, కరెక్టే, ఉచితమే అనే భావన మనలోనూ కలిగించాలి. ఆ సంతృప్తి కలిగిన తర్వాత మనం ఇంకా ముందుకి వెళ్తాం. అది ఎలా మనం ఏ ఆలోచనలో ఉన్నామో ముందు మన మనస్సులో ఆలోచనని భగవత్పాదులు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? ఏమయ్యా మీరు అందరూ కూడా ఏమనుకుంటారు అంటే ఆత్మకి ఏకత్వం ఉంది, ఏకత్వం అన్నది లక్షణం అని ఇంతకుముందు చెప్పాం కదా. మీరు అనేకత్వం అనే దృష్టికి బాగా అలవాటు పడిన వాళ్ళు. కాబట్టి మానవులు అనేక మంది ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళలోనూ ఒక్కొక్క ఆత్మ ఉంది అనుకుంటున్నారు. అది ఎలా అనుకుంటున్నారు అంటే ఘటాలు 100,000 కుండలు ఉంటాయి, ప్రతి కుండలోనూ ఆకాశం ఉంది అనుకుంటున్నట్టు. ప్రతి వ్యక్తిలోనూ, ప్రతి జీవిలోనూ, ప్రతి ప్రాణిలోనూ, ప్రతి మానవుల్లోనూ ఆత్మ ఉంది అనుకుంటున్నారు. కాబట్టి ఆత్మ అనేకం అనే భావనలో మీరున్నారు. ఇంకా మీరే భావనలో ఉన్నారు? మేము పని చేస్తున్నామండి, దాని ఫలితాన్ని అనుభవిస్తున్నాం. కాబట్టి ఆత్మే కర్త అని, ఆత్మే భోక్త అనేటటువంటి భావనలో కూడా మీరు ఉన్నారు. మొదటి పేరాలో చెప్పిన దానికి ఒక్కొక్క దానికి వివరించి చెప్పుకొస్తున్నారు భగవత్పాదులు. మీరు ఏ ఉద్దేశంతో ఉన్నారు? మీరు అంటే మనమే సాధకులం. మనం ఏ ఉద్దేశంతో ఉన్నాం అంటే ఆత్మ అనేకము అనేటటువంటి ఆలోచనలో ఉన్నాం.
పైగా ఆత్మే మనతో ఈ పనులు చేయిస్తోంది, మనతో ఈ ఫలితాలని అనుభవింపజేస్తోంది అనే ఆ కర్తృత్వం భోక్తృత్వం నేను కాదు ఆత్మే అని ఆ గట్టి భావనలో మనం ఉన్నాం. పైగా ఇట్లాంటివన్నీ చేయించడం వల్ల అపాప విద్ధత్వ మీరు ఆత్మకన్నారే, మరి అపాప విద్ధత్వం ఎలా అవుతుందో ఆత్మలో మాలిన్యాలు ఉన్నాయి అనే అభిప్రాయంతో కూడా మీరు ఉన్నారు. పైగా ఆత్మకి పుణ్యాలు పాపాలు అనేటటువంటి అవి రెండు కూడా అంటుతాయి అనే ఆలోచనలో కూడా మీరు ఉన్నారు. ఆ మాటే చెప్తున్నాడు ఆయన. తస్మాత్ ఆత్మనః అనేకత్వ కర్తృత్వ భోక్తృత్వాదిచ అశుద్ధత్వ పాప విద్ధత్వ ఆదిచ ఉపాదాయ లోక బుద్ధి సిద్ధం కర్మాణి విహితాని. ఉపాదాయ అంటే లెక్కలోకి తీసుకుని పరిగణించి మీలో కలిగిన ఆలోచనల్ని మేము కొట్టిపారేయం, తీసిపారేయం, మాట్లాడకండి, మేము చెప్పింది వినండి అని ఆ చండశాసనంలాగా మేము చెప్పం. మీరు వ్యక్తీకరించినటువంటి ప్రతిభావాన్ని మేము పరిగణనలోకి తీసుకుని అందులో దేనిని తిరస్కరించాలో దాన్ని ఎలా తిరస్కరించాలో అలా తిరస్కరిస్తాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణంలో నుంచి పూర్ణాన్ని తీసుకొని పూర్ణమేవ అవశిష్యతే. ఇక్కడ చూసారా శాంతి పాఠం ఎంత అద్భుతంగా అన్వయిస్తుందో. పూర్ణస్య పూర్ణమాదాయ అంటే నువ్వేమో శుద్ధమైన ఆత్మని అశుద్ధం అనుకున్నావు, నిత్యమైన ఆత్మని అనిత్యం అనుకుంటున్నావు, కర్తృత్వ భోక్తృత్వాలు లేని ఆత్మని కర్తృత్వ భోక్తృత్వాలు కలది అనుకుంటున్నావు, పాప విద్ధం కాని ఆత్మని పాప విద్ధం అనుకుంటున్నావు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు అనుకునే ఆలోచనల్ని తీసేయాలి. ఇవన్నీ ఆత్మలో నుంచే వచ్చాయి, ఇవన్నీ ఆత్మకి సంబంధించినవే అనుకుంటున్నావు. పూర్ణస్య ఈ పూర్ణాన్ని ఆదాయ, ఇందులో నువ్వు అనుకునే వాటిని ఆదాయ తీసేసి తన లోపల ప్రవిలాపనం చేసేసుకొని ఇంకా వాటిని గురించి మాట్లాడకుండా ఆ ఆలోచనలు వదిలేసి పూర్ణమేవ అవశిష్యతే అంటే మొట్టమొదటి వాక్యంలోనే చెప్పినటువంటి శుద్ధత్వ అపాప విద్ధత్వ ఏకత్వ నిత్యత్వ అశరీరత్వ సర్వగతత్వాది లక్షణాలని ఇవే ఖాయమని చెప్పాలి. ఏవి కాదు అంటే నువ్వు అనుకుంటున్నటువంటి అనేకత్వ కర్తృత్వ భోక్తృత్వ ఆదిచ అశుద్ధత్వ పాప విద్ధత్వ ఆదిచ ఇవి లేవు అని చెప్పాలి. చూడండి ఎంత అద్భుతమైనటువంటి దీన్ని టెక్నిక్ అంటారు. శంకర భగవత్పాదులు ఒక్క మాట చెప్తే ఎంత అది సాభిప్రాయంగా ఉంటుందో, ఎంత హృదయానికి ఆనందాన్ని ఇలాంటి భావనలు ఇది మనం చదువుకొని తెలుసుకొని ఆ ఆలోచనలు ఈ ఆలోచనలు వాటి మీదకి పోనీయకుండా ఉంటాయి. సంసారంలో ఉంటున్నప్పుడు అవన్నీ జరుగుతూ ఉంటాయి, నిమిత్త మాత్రంగా చూస్తూ ఉంటాం, జరుగుతూ ఉంటాయి. కానీ సమయం దొరికినప్పుడు మనం ఏంటంటే అతిశయోక్తులు చెప్పుకొని లేనిపోనివి చెప్పుకోకూడదు. ఉన్న దాంట్లో యథార్థమే చెప్పుకోవాలి, యాథాత్మ్య స్థితి చెప్పుకోమన్నారు కదా. అవకాశం దొరికినప్పుడల్లా ఈ విషయాల్ని మనం తలుచుకుంటూ ఉంటాం. ఆ తలుచుకోవటానికే మననం అని పేరు. కాబట్టి ఇప్పుడు మనం వింటూనే మననం కూడా చేసుకుంటున్నాం కదా. మొత్తం ప్రయోజనం ఒకటి ఏమిటి? ఆత్మ యొక్క యాథాత్మ్యాన్ని తెలుసుకోండి అని ఒక మేఘ గంభీరమైన కంఠస్వరంతో శ్రీకృష్ణ పరమాత్మ రథం మీద కూర్చుని, రథం అంటే ఏమిటి అక్కడ? ఈ శరీరం ఆత్మానం రథినం విద్ధి శరీరంతో రథమేవచ అని చెప్పాడు కదా. అక్కడ ఈ రథంలో కూర్చుని ఏమంటే ఈ శరీరం అనే రథంలో కృష్ణ పరమాత్మ అవునయ్యా కూర్చున్నాడు, నువ్వు స్థాపించుకో కృష్ణుడిని, ఆయన చెప్తాడు, అది విను నువ్వు. ఇంతకన్నా నిజంగా రథం
అవి సరే, అవి కథామాత్రంగా ఉంటాయి, అవి వేరు, దాని జోలికి మనం అక్కర్లేదు. కాబట్టి నువ్వు భావిస్తున్నటువంటి నువ్వు అనుకుంటున్నాడు పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే అంటే ఇప్పుడు ఉపనిషత్తు యొక్క ఆ దృఢమైన నిశ్చయం ఏమిటండి అంటే పూర్ణమే ఉండాలి. రెండు ఇదం పూర్ణమిదం అది పనికిరాదు, అది అసలు పూర్ణం కాదు. మరి పూర్ణం అని ఎందుకు చెప్పారండి? నువ్వు అనుకుంటున్నావుగా. నువ్వు ఒక్కసారి నువ్వు అనుకున్నది తప్పు అని నీ మొహం మీద అంటే నువ్వు చిన్నపుచ్చుకుంటావుగా. మరి ఎప్పుడు వింటావు? నెమ్మదిగా రీజన్ ప్రకారం చెప్పి నిన్ను దారిలోకి తీసుకొస్తే వింటావు కదా నువ్వు. ఇది ఉపనిషత్తు యొక్క పద్ధతి, శంకర భగవత్పాదుల యొక్క పద్ధతి కూడా ఇదే. తస్మాత్, ఈ వాక్యం మళ్ళీ చదువుతాం మనం. తస్మాత్ అంటే అందువలన. ఎందువలన అంటే ఆత్మ యొక్క యాథాత్మ్య స్థితికి కర్మలతో సంబంధం లేనందువలన ఆ విషయాన్ని మేము నిరూపిస్తున్నాం. ఇప్పుడు విను. ఆత్మనః అనేకత్వ కర్తృత్వ భోక్తృత్వ ఆది అవి, ఇంకా అశుద్ధత్వ పాప విద్ధత్వ ఆది ఇలాంటివి అన్నీ కూడా ఉపాదాయ మేము నువ్వు అనుకుంటున్న వాటిని ఉన్నాయని, అవే ఉన్నాయని, అందులో ఉన్నాయని మేము అంటలేదు, నువ్వు అనుకుంటున్నావు కదా. ఆ మాట ఎక్కడ చెప్పారండి? లోక బుద్ధి సిద్ధం, లోకంలో ఉన్న బుద్ధి సిద్ధంగా ఉందే తప్ప, బుద్ధిలో ఉన్నదే తప్ప వస్తు సిద్ధంగా ఆత్మలో లేదు. ఇదండి అద్భుతమైన విషయం. ఇక్కడ రెండు మాటలు వచ్చాయి, వస్తు సిద్ధం, బుద్ధి సిద్ధం. బుద్ధి సిద్ధం అంటే నీ మనసులో ఉంది, నువ్వు అనుకుంటున్నావు. అవునండి, నేను అనుకుంటున్నాను. ఎప్పటి నుంచి అనుకుంటున్నానో నాకు తెలియదండి. నాకు ఈ ఆలోచనలు వచ్చినప్పటి నుంచి నేను ఇదే అనుకుంటున్నాను. నువ్వు ఈ జన్మలోనే కాదు, ఇంతకు ముందు కూడా నువ్వు అనుకున్నావు. ఆ నువ్వు నేను జన్మలు ఆ విషయాల్ని పక్కన పెడదాం. అవన్నీ కూడా అరిగిపోయిన మాటలు వాడి 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 చర్చలు చేసి చేసి దెబ్బలాడుకొని అనేక రకాలైన వ్యతిరేక అనుకూల అభిప్రాయాలు ప్రకటించుకొని అవన్నీ అరిగిపోయిన మాటలు. అవి అక్కర్లేదు మనకి కావలసిందల్లా ఒక్కటే దారి. శంకర భగవత్పాదుల యొక్క ఆయన నడిచిన నడక, ఆయన చెప్పిన మాట, ఆయన చూపించిన దోవ, ఇదే మనకి ప్రధానం. మిగతా లోకంతో కూడా పని లేదు, అక్కర్లేదు. ఇది సాధకుని యొక్క దృఢమైన మానసిక స్థితి. ఇలా ఉండాలి. లేకపోతే ఏం ప్రయోజనం అంటే హాఫ్ హార్టెడ్గా చేసినట్టు అవుతుంది. అలా ఉండకూడదు. ఇది ఎక్కడున్నాయి? లోక బుద్ధి సిద్ధం. లోకం అంటే జనం, నువ్వు నేనే. ఈ లోకుల యొక్క బుద్ధిలో ఉందిగా ఇవన్నీ. ఆత్మని గురించిన దురభిప్రాయాలు, వాటిని పరిగణలోనికి తీసుకుని 39 అధ్యాయాల వరకు కర్మాణి విహితాని, కర్మములు విధింపబడినవి. ఇప్పుడు మనకి సంపూర్ణమైనటువంటి ఒక అవగాహన ఏర్పడింది. ఈ కర్మలు ఎందుకు విధించారండి అంటే ఒక ప్రయోజనం ఉంది. నీకోసమే విధించారు. నువ్వు ఆచరించి దానివల్ల ఎంత ప్రయోజనం, అది ఎందుకండి ఆచరించడం, మీరు వద్దంటున్నారు కదా, అలా అనుకో. లోకంలో ఉన్నప్పుడు లోక మర్యాదల్ని మనం పరిగణనలోకి తీసుకోవాలి. అనేకత్వ, అశుద్ధత్వ, పాప విద్ధత్వ ఉన్నాయని ఇందాక చెప్పామే. ఆది అని 2 మాటలతో నీలో ఇంకో కొన్ని ఆలోచనలు కూడా ఉన్నాయి. అవి ఏమిటయ్యా అంటే ఏమండి, మేము కర్మలు ఆచరిస్తే ఇహలోక ఫలం, పరలోక ఫలాలు కూడా ఉన్నాయండి మాకు అనే కదా మీరు అక్కడ చెప్పారు. ఆ మాట మీదే కదా మేము ఆచరిస్తున్నాం. ఇహ పర సుఖ ప్రాప్తి కోసం మేము చేస్తున్నామండి. అవును, ఆ ఫలం కోసం నువ్వు చేస్తున్నావు కదా. ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే ఎందుకని అంటే కర్మఫలాన్ని అర్థిస్తున్నావు. కర్మఫలం ఏంటి? ఏం కర్మలు అవి? నిత్య విహిత కర్మలు, విధింపబడ్డాయి. ఆ కర్మఫలాల్ని నువ్వు
ఆలోచించి కోరుకొని ఏమేమిటండి ఆ ఫలాలు అంటే నిత్యము ఆ విధమైనటువంటి ఏకాగ్రతతో గనక నువ్వు ఉన్నట్లయితే ఆ ఏకాగ్రత నీ ముఖంలో ప్రతిఫలిస్తుంది. ఇది అద్భుతమైన విషయం. ఎప్పుడైనా సరే ఒక 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 విద్యార్థి, ఆ విద్యార్థి ముఖంలో ఒకానొక వెలుగు ఉంటుంది. ఏమిటా వెలుగు అంటే అతడు విద్యని అంత దీక్షతో అభ్యసిస్తున్నాడు, అందువల్లనే ఆ వెలుగు. మరి ఇంకొక రంగంలో ఉన్న ఇంకొక ఆయన ఉన్నాడు, మంచే తీసుకోండి, వేరే దురర్థాలు తీసుకోవక్కర్లా. ఆయన ఉన్నాడు, ఆయనలో కూడా ఒక సజీవత్వం కనపడు. అది దేనివల్ల ఆయన తన యొక్క వృత్తో ధర్మము ఉద్యోగము ఏదైతే ఉందో దానిని తూచా తప్పకుండా మనస్ఫూర్తిగా ఆచరిస్తున్నాడు కాబట్టి ఆయన ముఖంలో ఆ లక్షణం ప్రతిబింబించి తీరుతుంది. ఇది మనకి లోకంలో అనుభవంలో ఉన్నటువంటి విషయమే. ఇటువంటి కర్మల్ని ఆచరించే వారి యొక్క ముఖాల్లో ఒక విధమైన దీప్తి కనిపిస్తుంది. అది ఇహలోక ఫలం. మరి పరలోక ఫలం ఏమిటి? స్వర్గప్రాప్తి. ఈ ఈ ఈ రెండింటి యొక్క ఫలితాల్ని దృష్టిలో పెట్టుకొని నువ్వు కర్మల్ని కోరుకుంటున్నావు కాబట్టి ఇంకొకటి కూడా కోరుకుంటున్నావు. ఏమండి, ద్విజుడు ఉపనయనాది సంస్కారాలు కూడా తల్లిదండ్రులు ఆచరించారు. ఉపనయనాది సంస్కారాల తర్వాత చేయవలసినటువంటి కర్మకాండ అంతా కూడా నీకు శాస్త్రం చెప్పింది, దానిని ఆచరిస్తున్నారనే సంతృప్తి నీకు కలుగుతుంది. అది ఒక అర్హత. ఇహలోక పరలోక ఫలితాలు ఒక అర్హత, తర్వాత ఉపనయనాది సంస్కారాల తర్వాత చేయవలసినటువంటి ఫలితం పని అనేది రెండవ అర్హత. మూడవది ఏమండి, నేను ఆ భగవంతుడి దయ వల్ల నాకు విధింపబడినటువంటి ఏ కార్యక్రమానికి విధింపబడిందో అది నిర్వహించడానికి కావలసిన సంపూర్ణమైన ఆరోగ్యం, శారీరక పుష్టి ఉన్నాయండి. నాకు 2 నేత్రాలు పనిచేస్తాయి, 2 చెవులు పనిచేస్తాయి, 2 పాదాలు పనిచేస్తాయి అనేటటువంటి ఒకనొక అర్హత నీ దగ్గర ఉంది కదా. కాబట్టి ఇప్పుడు ఇదే ధర్మం మనం లోకంలో కూడా చూస్తున్నాం. కొన్ని రకాల ఉద్యోగాలకి కొన్ని లక్షణాలు ఉండాలి, అవి ఉంటేనే వాళ్ళని తీసుకుంటారు. కాబట్టి నా దగ్గర ఈ 3 రకాలైన లక్షణాలు ఉన్నాయి కాబట్టి నేను అటువంటి కర్మల్ని చేస్తాను, ఆ కర్మలకి నేనే అధికారిని అని మహర్షులు కూడా చెప్తున్నారు కదా. 39 అధ్యాయాల వరకు చెప్పారు కదా. ఇదే మాటలు చెప్తున్నారు ఇప్పుడు భగవత్పాదులు. ఏమంటున్నారు? తస్మాత్ ఆత్మనః అనేకత్వ కర్తృత్వ భోక్తృత్వాది అశుద్ధత్వ పాప విద్ధత్వ ఆదిచ ఉపాదాయ లోకబుద్ధి సిద్ధం కర్మాణి విహితాన్ని విధించారు అని చెప్పేశారు. డిక్లరేషన్ ప్రకటన చేశాడు. మరి కర్మలు ఎందుకు విధించారు అంటే లోకబుద్ధిని కోసం విధించారు. యోగి కర్మఫలేన అర్థి దృష్టేన బ్రహ్మవర్చసాదినా అదృష్టేన స్వర్గాదినా చ ద్విజాతి అహం నకాణ కుబ్జత్వాది అనధికార ప్రయోజక ధర్మవాన్ ఇది ఆత్మానం మన్యతే సహా అధిక్రియతే కర్మసు. అతడే కర్మలలో అధికారాన్ని పొందినవాడు. కర్మలు నిర్వహించే అధికారం సహా అతనికే ఉన్నది. సహా అంటే ఎవరండి? ఇదిగో ఇప్పుడు చెప్పాంగా విశేషం. యోగి యహ సహ, ఎవరైతే ఇలాంటి లక్షణాలు కలిగి ఉన్నాడో సహా అతడే కర్మలు నిర్వహించే అధికారం కూడా కలిగి ఉన్నాడు. ఏమేమి ఉండాలండి అంటే కర్మఫలేన దృష్టమైనటువంటి బ్రహ్మవర్చ సాధన భగవత్పాదులు చెప్తున్నారు. ఆయన చెప్పింది ఏమాత్రం అది వృధా కాదు. మరి ఇప్పటికీ కూడా ఆయన చిత్రపటం చూస్తేనే ఆ వర్చస్సు మనకి కనిపిస్తుంది. మన ముత్తాతలు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎవరో మనం చూడలేదు, మనకు తెలియదు. అయినా అసలు సహస్రాక్ష సహస్రపాత్ మొత్తం ప్రజానీకంలో
మనం గనక చూసినట్లయితే సామాన్యంగా ఉండే విశేషంగా వేరే ముఖం ఉంటుంది, పోలికలు అవి వేరు. కన్నులు, ముక్కు, చెవులు, నోరు ఇదంతా సామాన్యమే. వాటితో ఊహించుకోవచ్చు మనం ఎంత పూర్వీకులైనా శంకర భగవత్పాదులైనా ఆ రూపంతో ఊహించుకోవచ్చు. అది బ్రహ్మవర్చస దృష్టేన ఫలేన బ్రహ్మవర్చస, కంటికి కనిపించే ఫలితం ఒకటి, అదృష్టేన స్వర్గాదినాచ, పరలోకంలో ఏమంటే అదృష్టం ఎందుకని అండి అంది, అది కనపడింది ఎందుకని, ఇదేమో కనపడుతోంది ముఖంలో, అది కనపట్ల పరలోకం. నువ్వు మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్ళావో నరకానికి వెళ్ళావో ఎవరు చూడొచ్చారు, నువ్వు మళ్ళీ తిరిగి రావు కదా చెప్పడానికి. ఇది ఒక పెద్ద సృష్టిలో ఉన్నటువంటి ఒక పెద్ద అడ్డుగోడ. ఈ అడ్డుగోడకి ఏమని పేరు తెలుసా అండి? అజ్ఞానం అని పేరు. మరి ఈ అడ్డుగోడ ఎలాగండి? అడ్డుగోడని ఎగిరి గోడ పైకెక్కి దూకి అవతలకి వెళ్ళాలా? అడ్డుగోడని పగలగొట్టుకోవాలా? అదిగో ఆ ఆత్మ యొక్క యాథాత్మ్యం అనేది ఏమిటో తెలిస్తే ఆ గోడ అదేపోతుంది. అందుకనే నీకు ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత ఈ మూడు వచ్చింది అదే. ఇంతకుముందు పారాగ్రాఫ్లో చెప్పిన కారణం అదే. మనము ప్రతి భావానికి తగినటువంటి కారణాన్ని తెలుసుకునే ముందుకు వెళ్తున్నాను తప్ప నువ్వేమిటి అహం ద్విజాతి, ఉపనయన సంస్కారం జరిగింది, నేను నా కాణ కుబ్జత్వాది అనధికార ప్రయోజక ధర్మవాను. కాణత్వం అంటే మరి ఒక కన్ను గుడ్డిగా ఉండటం, కుబ్జ వంకర టెంకర శరీరం ఇలాంటివి కలిగి ఉండటం, ఇవి ఉంటే అనధికారి, చేయలేడు. అక్కడ చేయవలసిన పని చేయడానికి నీకు దృష్టి కనపడకపోతే నువ్వు ఎలా చేయగలవు? చేయలేవు. యజ్ఞయాగాదులు కానీ హోమాది క్రియలు కానీ నువ్వు చేయలేవు. ఆ అవలక్షణాలు నాకు లేవండి, సంపూర్ణంగా నాకు ఎలిజిబిలిటీ ఉన్నది. కాణత్వ కుబ్జత్వ జనధికార ప్రయోజక అటువంటి ధర్మవాన్ని నాకు అలాంటి అభ్యంతరకరమైన కార్యక్రమానికి భంగాన్ని కలిగించేటటువంటి లక్షణాలు నా దగ్గర లేవు. ఇతి అని ఆత్మానం మన్యతే, తనని తాను అనుకుంటున్నాడు. ఎవరు? ఎవరైతే అనుకుంటున్నారో సహా కర్మసు అధిక్రియతే. ఎంత స్పష్టంగా ఉంది సంస్కృత భాష కూడా. ఏదో పేరే మాకు అర్థం కాదు, మాకు రాదనే ఏదో ఒక అపోహే తప్ప ఎంత స్పష్టంగా ఎంత చక్కగా మనకి కరతలా మలకంలాగా అర్థమైపోతుందో. ఇతిహి అధికార విధో వదంతి, అధికార విధులు, ఈ అధికారాన్ని గురించి చెప్పినటువంటి మహర్షులు వాళ్ళు చెప్తున్నారు. ఈ వాక్యం మరొకసారి చూద్దాం. తస్మాత్ ఆత్మనః అనేకత్వ కర్తృత్వ భోక్తృత్వాది చ అశుద్ధత్వ పాప విద్ధత్వాది చ ఉపాదాయ లోక బుద్ధి సిద్ధం కర్మాణి విహితాని యహి కర్మఫలేన అర్ధి దృష్టేన బ్రహ్మవర్చసాదిన అదృష్టేన స్వర్గాదినా చ ద్విజాతిరహం నా కాణ కుబ్జత్వాద్ జనధికార ప్రయోజక ధర్మవాన్ ఇది ఆత్మానం మన్యతే సహా అధిక్రియతే కర్మసు ఇతికి అధికార విధో వదంతి అని అధికారం తెలిసిన పెద్దలు మహర్షులు ధర్మశాస్త్రం ఇదంతా తెలిసిన వాళ్ళు సనాతన అనాది కాలం నుంచి ఈ పద్ధతులు నియమించి అబ్బాయి మీరంతా ఈ విధంగా వెడితే మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరగలరు. ఏమిటది? వెళ్ళవలసిన దారి, చేరుకోవలసిన లక్ష్యం, వెళ్ళవలసిన దారి ఏమిటి? కర్మలలో అధికారం కలిగి ఉండటం, కర్మలు పర్ఫెక్ట్గా పరిపూర్ణంగా చెయ్యటం. ఒక జన్మ కాదు, ఎన్ని జన్మల్లో చేసో ఉంటాం మనం. కాబట్టే ఆ సంస్కారం మనకి లోపల ఉండటం వలననే ఈ ఆత్మ యొక్క యాథాత్మ్య స్థితిని తెలుసుకోవాలన్నటువంటి జిజ్ఞాస మనలో బలీయంగా ఉంది. ఇంత భావం ఉంది శంకర భగవత్పాదుల యొక్క ఆ మాటల్లో. కాబట్టి తస్మాత్ అందువలన, చూసారా మూడో పేరాకి తస్మాత్ అందువలన అనే మాట వచ్చింది అంటే దానికి ఒక కారణం నిరూపిస్తారు. ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నారు అంటే తస్మాత్ ఏతే మంత్రాः, ఈ
ఈశావాస్యోపనిషత్తులో ఉన్నటువంటి 18 మంత్రవర్ణాలు యాథాత్మ్య ప్రకాశనేన, యాథాత్మ్యాన్ని వెలువరించటం వలన ఆత్మ విషయం స్వాభావికం అజ్ఞానం నివర్తయంత. మీకు ఆత్మ విషయంగా ఉన్నటువంటి మీరు పుట్టుకతోటే సంపాదించి తెచ్చుకున్న అజ్ఞానం ఉందే, ఇందాక మనం గోడ అనుకున్నాం, ఆ అజ్ఞానాన్ని నివర్తయంత పోగొట్టాలి. మీలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టాలి. ఆ పోగొట్టడం కోసం పోగొట్టుతూ ఇవి ఈ మంత్రాలు ఏం చేస్తాయి? నివర్తయంత పోగొడతాయి. దేనిని? ఆత్మకి సంబంధించినటువంటి యాథాత్మ్యాన్ని ప్రకాశించటంలో అడ్డం పడేటటువంటి అజ్ఞానాన్ని. అది ఇంకా ఎలాంటిది? స్వాభావికమైంది. అదేం తప్పేం కాదు. అటువంటి అజ్ఞానం ఉండటం, అయ్యో నేను అజ్ఞానం ఉందా, నువ్వేం కుమిలిపోవక్కర్లా. ఎంతటి వాళ్ళకైనా అజ్ఞానం ఉండి తీరుతుంది. ఏం శాపం పెడుతున్నారా మీరు? కాదు, మన యథార్థం చెప్పుకుంటున్నాం. అజ్ఞానం ఉందని బాధ అక్కర్లేదు. దేనికి బాధపడాలి? అజ్ఞానం ఎలా పోగొట్టుకోవాలా అని బాధపడాలి. ఇంకా దేనికి బాధపడాలి? ఆ అజ్ఞానం ఇంకా నాకు పూర్తిగా అవగాహనకు రావట్లేదండి, అది నిజమే అనుకుంటున్నానండి, అదిగో అది పోవాలి. యాథాత్మ్య ప్రకాశనేన ఆత్మ విషయం స్వాభావికం అజ్ఞానం నివర్తయంత శోకమోహాది సంసార ధర్మ విచ్ఛిత్తి సాధనం ఆత్మైకత్వాది విజ్ఞానం ఉత్పాదయంతి. ఏవి ఈ 18 మంత్రాలు ఏం చేస్తున్నాయి? ఉత్పాదయంతి, ఉత్పాదింపజేస్తున్నాయి, కలిగింపజేస్తున్నాయి. ఏం చేస్తూ? నివర్తయంత పోగొడుతూ కలిగిస్తున్నాయి. చూసారా? నివర్తయంత ఉత్పాదయంతి. అద్భుతమైన భాష. నివర్తయంత పోగొడుతూ. దేన్ని పోగొడుతున్నాయండి? ఆత్మ విషయంలో నీ మనసులో కొన్ని పిచ్చి ఆలోచనలు ఉన్నాయి కదా, ఆత్మ యొక్క యాథాత్మ విషయాన్ని నీకు తెలియకుండా చేసేటటువంటి నీ మనసులో ఉన్న పెద్ద పెద్ద గోడలు నిర్మించుకున్నటువంటి ఆ అభ్యంతరకరమైన ఆలోచనలు ఉన్నాయి కదా, వాటిని నివర్తయంత. తర్వాత ఇంకా దేన్ని నిర్వర్తయంత అంటే ఇప్పుడు ఉత్పాదయంతి, కలిగిస్తున్నాయి. దేన్ని కలిగిస్తున్నాయండి అంటే నీలో ఇంకా కొన్ని లక్షణాలు ఇందాక చెప్పినవి కాదు, ఇంకా ఉన్నాయి. శోకమోహాది సంసార ధర్మ విచ్ఛిత్తి సాధనం ఆత్మైకత్వాది విజ్ఞానం ఉత్పాది. నీలో ఆత్మ యొక్క యాథాత్మ్య స్థితి అనే విజ్ఞానాన్ని కలిగిస్తున్నాయి. ఆ విజ్ఞానం కలిగితే మాకేమిటండి ప్రయోజనం? శోకమోహాది సంసార విచ్ఛిత్తి దొరుకుతుంది. ఇంకా ఏం జరుగుతుందండి? ఆత్మైకత్వ విజ్ఞానం కలుగుతుంది. ఇప్పుడు ఎంత స్పష్టంగా అర్థమైపోయింది మనకి. నీకు ఆత్మ యాథాత్మ్య జ్ఞాన విషయం కలగాలి అంటే కొన్ని పోవాలి. ఎలా పోతాయి? పోగొట్టుకో. దేనివల్ల? ఇదిగో ఈ 18 మంత్రాలు చదువు, చివరికి వచ్చేసరికి ఏమైనా ఉంటాయేమో చూస్తాం. ఇది ఇంతవరకు చెప్పారు. ఇది ఏవం ఉక్త అధికారి అభిధేయ సంబంధ ప్రయోజనాన్ మంత్రాన్ సంక్షేపతో వ్యాఖ్యాస్యామః. మేము వ్యాఖ్యానిస్తాం. బహువచనం రాయలు పోయి మేము వ్యాఖ్యానిస్తున్నాం. శంకర భగవత్పాదులు ఏం చేస్తారయ్యా తమరు? వ్యాఖ్యానిస్తామయ్యా. దేనిని? మంత్రాన్. ఈ 18 మంత్రాలకి ముందు సంబంధ భాష అని చెప్పాం కదా. ఉక్త అధికారి అభిధేయ సంబంధం ప్రయోజనం. అభిధేయం అంటే ఏం చెప్తున్నారండి మీరు? 2 అధికారి ఎవరండి అది చెప్పేదానికి? ఈ అధికారికి అభిధేయానికి సంబంధం ఏంటండి? ఈ సంబంధం కూడా చెప్తే ప్రయోజనం ఏంటండి? మేమే అధికారి, నేనే అధికారిని, మీరేం చెప్తారో అర్థమైంది, నాకు మీరు చెప్పబోయేదానికి సంబంధం కూడా తెలిసింది, బాగానే ఉంది. నాకు వచ్చే ఫలితం ఏంటండి? ఇది అనుబంధ చతుష్టయం అంటే. ఈ అనుబంధ చతుష్టయంతో సహా ఈ మంత్రాల్ని మేము సంక్షేపంగా వ్యాఖ్యానిస్తాం. ఇది
శంకర భగవత్పాదులు ఈశావాస్యోపనిషత్తుకి ప్రారంభంలో మనకి ఉపదేశించినటువంటి సంబంధ భాష్యం. దీని గురించి మరికొంత మనం చర్చించి అవగాహన చేసుకొని దాన్ని మనం సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది మనం తర్వాత ఎపిసోడ్లో నిర్వహించుకుందాం. అంతవరకు స్వస్తి.